ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున విజ్ఞాపన దినము, ఫ్రైడే. దయచేసి మరి మందిరమునకు, స్థలమునకు, ప్రార్థన స్థలమునకు రాలేనటువంటి వారు మరి లైవ్లో ఏకీభవించి ప్రార్థన చేసి దీవెనలు పొందాల్సి మనం చేస్తున్నాం. ఈ సమయంలో అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. అందరం కళ్ళు మూసుకుని తల ఉంచి అయితే ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు పరమ తండ్రి, నీ పాదమునికి స్తోత్రము నాయన. ఈ విజ్ఞాపన దినమును నాయన మీ పాదముల చెంతకు వస్తుంటున్నాం. మా ప్రభు దయగల తండ్రి, మీరు మాట్లాడండి. చేస్తున్న విజ్ఞాపన మీరు ఆలకించి జవాబును దయచేయమని, మా మధ్యలో మీరుండండి. మీ ఆత్మ సంచారం జరిగించమని, ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆది నుంచి అంతవరకు మీరు అధిష్ఠత వహించి మీకు మహిమకరంగా, నీకు ఆశకరంగా జరిపించి నీ నామమునకు మహిమ తెచ్చుకునమని యేసు నామమున పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమునకి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. దేవుడి పరిశుద్ధ వాక్య భాగం మన ఇంటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము మనం చూసినట్లయితే ఇది పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అని కూడా పిలుస్తారు. పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము. ఈ 1వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన తర్వాత శిష్యులను కలుసుకున్నాడు. అంటే ఆయన 40 రోజులు అయిన తర్వాత ఆరోహణమయ్యే ముందు మరి శిష్యులను కలిసి వారికి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాడు. మీరు ఇప్పుడే యెరూషలేము నుండి వెళ్ళొద్దు. అంటే సువార్త ప్రకటించడానికి కానీ, సాక్ష్యం ఇవ్వడానికి కానీ, యేసు ప్రభు గురించి అనేకులకు తెలియపరచడానికి కానీ మీరు వెళ్ళొద్దు. యెరూషలేము నుండి వెళ్ళకుండా నా తండ్రి వలన వచ్చిన వాగ్దానం, వినిన వాగ్దానమును నెరవేర్చే వరకు మీరు దాని కొరకు కనిపెట్టుకొనుడి అంటే ప్రార్థన చేయండి అని, ప్రార్థనలో ఉండండి అని అర్థం. కనిపెట్టుకొనుడి. దేవుడు తండ్రి వలన వాగ్దానం ఏమిటి అని అంటే, అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనమును మనం చూస్తాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనములో ఒక మాట ఉంది. అక్కడ ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయను. అదనమాట. తండ్రి వలన వినిన వాగ్దానం ఏంటంటే, క్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత ఆయన నామములో ఆదరణకర్త, మనల్ని ఆదరించడానికి, మనల్ని నడిపించడానికి సమస్త విషయాలు క్రీస్తు ప్రభుల వారు ఏంటేంటి చెప్పాడో అవన్నీ మనకు జ్ఞాపకం చేయడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా వస్తాడు అని సెలవిచ్చాడు. కాబట్టి వీళ్ళు పరిశుద్ధాత్మ ఆదరణకర్త, ఆయన విషయాలు జ్ఞాపకం చేయడానికి వచ్చే ఆ పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి అవగాహన లేకుండా మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు అన్నాడు. యెరూషలేములో నుండి వెళ్ళొద్దు. ప్రియమైన దేవులారా, అదే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతట భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాడు. అదనమాట. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త అయినట్టు, మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, మనతో మాట్లాడేవాడు, మనల్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్మ దేవుడైన ఆదరణకర్త, మనల్ని ఆదరించే దేవుడు. సమస్యలు, వ్యాధుల్లో, బాధల్లో స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు. అటువంటి దేవుడు నిజంగా మనకున్నాడు. ఆయన మనకున్నాడు కనుక అట్టి దేవుని కొరకు, అట్టి ఆయన కొరకు మీరు కనిపెట్టుకోవడం అంటే ప్రార్థనల పూర్వకంగా మనం వేచి ఉండడం, ఆయనను అడగడం. కాబట్టి నిజంగా ఈ అవగాహన చాలా మందికి లేదండి. ప్రార్థన చేస్తే ఏం చేస్తారనంటే, అవసరతల కొరకు, అక్రతల కొరకు, సమస్య నుండి విడుదల కొరకు, అనేకమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేస్తారు.
దేవునితో సహవాసం చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త, ఆయనతో మనం నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందునిమిత్తమే కనిపెట్టుకోండి. ఈ యొక్క పునరుత్థాన దినములలో వాతావరణంలో ఉంటున్న మనము దేని కొరకు కనిపెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అపోస్తలుల కాలంలో ఆయన దిగి వచ్చాడు ఆదరణకర్త, బయట సంచరిస్తూ ఉన్నాడు. కానీ ఆయన కొరకు ఆశ కలిగి ఉండాలి, ఆయనను ఆహ్వానించాలా, ఆయనకు తగిన వాతావరణాన్ని కల్పించాలి మన హృదయములో. పాపము, కల్మషము, కఠినత్వము, క్రూరత్వము ఇటువంటివి దేవునికి విరుద్ధమైనటువంటి గుణాలు మనలో ఉండకూడదు. రాగుడు, వ్యభిచారము, జూదము, కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు ఇటువంటివి దేవునికి విరుద్ధమైనటువంటి పాపపు గుణాలు మనలో ఉండకూడదు. కనుక ఆదరణకర్త కొరకు మనం కనిపెట్టుకోవాలి. బాప్తిసం తీసుకున్నామంటే అయిపోయింది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో నీళ్ళలో ముంచుతారు, లేపుతారు, అయిపోయింది. బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వచ్చేసింది, అప్పుడే దేవుని శక్తి అంటారు. కానీ బాప్తిసం తీసుకొని త్రాగేవాళ్ళు, తినేవారు, ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు, ఇష్టానుసారంగా ప్రవర్తించేవాళ్ళు, డ్రింకింగ్, స్మోకింగ్, సినిమాలు, చికార్లు ఇవన్నీ ఉంటున్నాయి. అని ఏంటి అనేది చాలా మందికి అర్థం కాదు. కనుక ప్రేమిని దేవులారా, దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మనము ఈ యొక్క పునరుత్థాన దినములు తర్వాత దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండాలి. ఆత్మ వరాలను ఇస్తుంది, ఆత్మ ఫలాలను ఫలింపు చేస్తుంది. ఆత్మ లేకపోతే ఆత్మ ఫలాలు ఉండవు, ఆత్మ వరాలు ఉండవు. కనుక ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్వానం చేయాలి, ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఆత్మ వరాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. జ్ఞానవాక్యం, బుద్ధివాక్యము, వివేచన వరము, ఇంకా అద్భుతములు చేయు శక్తి, విశ్వాసము, ఇవన్నీ కూడా 9 వరాలు ఉన్నాయి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తే తప్పకుండా ఆత్మవరాలు ఉంటాయి, ఆత్మ ఫలాలు ఉంటాయి. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశా నిగ్రహము ఇటువంటి అన్నీ కూడా మనలో ఉంటాయి. కనుక ప్రేమని దేవులారా, మనం వాటి కొరకు కనిపెట్టుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు గైడ్ చేస్తాడు, దేవుని విషయాలను మనకు జ్ఞాపకం చేస్తాడు, మనం ఏ రీతిగా నడుచుకోవాలని, ఏ రీతిగా జీవించాలని. కనుక అలాగున ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవుని ఆత్మతో సహవాసం చేయాలి, ఆత్మను మనలోనికి ఆహ్వానించాలి. పరిశుద్ధమైన ఆత్మను పరిశుద్ధమైన జీవితంతో ఆహ్వానించినట్లయితే దేవుడు మనలోకి వచ్చి మనలో ఉంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక అలాగున మనం దేవుణ్ణి ఆహ్వానిస్తాం, దేవునితో సహవాసం చేద్దాం, దేవుని సన్నిధిని అనుభవిస్తాం, దేవుని యొక్క గొప్ప కార్యాలను చూద్దాం. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కళ్ళు మూసుకొని తలలో ఉంచినట్లయితే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వశక్తిమంతుడ, సర్వాధికారిని పాదములకు స్తోత్రాలయ్య. గడిచిన మాసంలో నీ కృపలో భద్రపరిచి ఈ మాసం 2వ రాజును ప్రభు మాకు ఇచ్చినందుకై నీకు వందనాలు. ఈ రోజంతట్లో నాయన చేయనున్న విజ్ఞాపన ఆత్మన అభిషేకమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ గైడెన్స్ లో మేము నడుచుదము కాక అని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ తప్పిపోవడానికి వీలు లేకుండా ప్రభు నీ యొక్క ఆత్మ ఫలమును, నీ యొక్క ఆత్మ అభిషేకమును, ఆత్మ వరములను పొందుకొని నీ కొరకు జీవించి అనేకులకు ప్రభు అలాంటి శక్తిని నాయన మరి ప్రభు మరి అనేకులు నీ యొక్క శక్తిని పొందుకొని విజ్ఞాపన ఆత్మ అభిషేకం చేత నింపమని అధికారులను, మా దేశాలను, రాష్ట్రాలను, నాయన జిల్లాలను, గ్రామాలను, ప్రాంతాలను దర్శించి ఇరుగు పొరుగు దేశాలు శత్రుత్వం నుండి విడిపించండి ప్రభా. నాయన మరి ప్రభు పాకిస్తాన్కు, ఇండియాకు ఉన్నటువంటి విరుద్ధమైన మనసు నుండి విడిపించి యుద్ధ వాతావరణం తప్పించి నీ కృపలో జ్ఞాపకం చేసుకునేటి సమాధానం, సంతోషం కలుగచేయమని, నెమ్మదిని దయచండి. జన నష్టం, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం కలగకుండా సహాయించండి. ఎండ వేడి వాతావరణం తప్పించి నీటి కొరత ఎంతో ఉంటుందయ్యా, మీరు
సహాయం చేయండి అయ్యా. మనుషుల పాపము నుండి విడుదల పొంది ప్రభా, పశ్చాత్తాపం మారు మనసు పొంది ప్రభా, నీ కొరకు జీవించే కృపా భాగ్యమును, అట్టి నీతి రాజ్యమును స్థాపించుటకు నీవు వచ్చిన దేవుడవని ప్రభా, అట్టి నీతిని యథార్థత నమ్మకాన్ని కలిగి నీ సన్నిధిలో మొరపెట్టిన ప్రతి ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసి వివాహపు రోజులు నాయన మరి పుట్టినరోజులను బిడ్డలను దీవించండి నాయన, శుభకార్యములు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ఎంతో మంది ప్రభా ఎగ్జామ్స్ రాసినారు, మంచి నాయన అభిషేకమును దయచేయండి. ఎంసెట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు నువ్వు తోడుగా ఉండండి అయ్యా. నీ కృప కలిగిన స్థలాలకు అప్పగిస్తూ నాయన భవిష్యత్తులో దీవెనకరంగా మలిచి మీరే మహిమ పొందమని సంఘం ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసను దర్శించి బలపరిచి మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి నేను స్తుతించే సమయం మాకు దయచేసి జరుగుతున్న విజ్ఞాపన ఆత్మ అభిషేకం చేత నింపి బలపరచమని ప్రపంచమంతా కూడా నాయన విజ్ఞాపన చేస్తుండగా అట్టి ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేసి అంతటా అందరూ మారుమనసు పొంది రక్షింపబడక ఎవరునూ నిత్య రాజ్యానికి నాయన మరి పోకుండా అడ్డుపడుతున్నాయి ఆటంకాలన్నీ యేసునామములో ఖండిస్తున్నాం తండ్రి. యేసునామములో నిత్య రాజ్యము పొందుకుందరు గాక, నిత్య నరకము నుండి తప్పించబడదురు గాక అని ప్రార్థిస్తూ నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రభువును రక్షకుడు నజరుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇక్కడున్న మనకును భూలోకమున పరిశుద్ధులకు అందరికీ ప్రత్యేకంగా ఆయన వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఆయన ఆత్మ పూర్ణులై ఆత్మవరాలు ఫలాలు కలిగి ఆయన కొరకు నమ్మకంగా ఆయన రాకడ పరిందులకు నమ్మకం జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును మనకందరికీ సంఘమంతటికి సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకును సర్వ ప్రజలు ఆయన ప్రేమ త్యాగం యాగం యజ్ఞం పవిత్రత ప్రత్యేక తెలుసుకొని నిత్య నరకం నుండి తప్పించబడి నిత్యత్వం మనకు చేరుకున్నట్టుకు మనకందరికి సదా తోడైంది నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. God bless you. God bless you. Praise the Lord.